ఏపీ సీఎం చంద్రబాబు పక్కా ప్లాన్తో తనపై ఉన్న కేసులు కొట్టివేయించుకున్నారు. సిఐడిని జేబు సంస్థగా మార్చుకుని మరి తనపై ఉన్న ఫైబర్ నెట్, లిక్కర్ కేసులను క్లోజ్ చేయించుకున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. సిఐడి వేసిన పిటిషన్తో ఏసీబీ కోర్టు చంద్రబాబుపై ఉన్న కేసులను కొట్టివేసింది. అయితే దీనిపై మళ్లీ థర్డ్ పార్టీలు కోర్టులో పిటిషన్ వేశాయి. ఇవాళ ఏసీబీ కోర్టులో జడ శ్రవణ్ వాదనలు వినిపించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేందర్ అందిస్తారు. సురేందర్, కార్తిక్, ఏసీపీ కోర్టులో చంద్రబాబు మీద నమోదైన కేసు, మద్యం కేసు కానీ ఏపీ ఫైబర్ కేసు కానీ రెండు కూడా ఏసీపీ కోర్టు కొట్టివేసింది. దీనిలో ప్రధానంగా ఎటువంటి ఆరోపణలు లేవు, సాక్ష్యాధారాలు లేవంటూ సిఐడి అధికారులు పిటిషన్ వేశారు. దాన్ని ఆధారంగా చేసుకుని ఏసీపీ కోర్టు రెండింటిలో కూడా కొట్టేసిన పరిస్థితి అయితే కనిపించింది. గతంలో మద్యం కుంభకోణంలో కానీ అదేవిధంగా ఏపీ ఫైబర్లో కానీ దాదాపు కోట్ల కుంభకోణాలు జరిగాయంటే ఆరోపణలు వినిపించాయి. దీని మీద చంద్రబాబు ఏ1గా ఉన్న పరిస్థితి కూడా కనిపించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తన తప్పులు ఏమీ లేదని చెప్పుకోవడం కోసం ప్రయత్నం చేశారు. ప్రస్తుతం సిఐడిని ఉపయోగించుకుని ఆ కేసులని కూడా కొట్టేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీని మీద ఏసీబీ కోర్టులో థర్డ్ పార్టీ పిటిషన్స్ కూడా వేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నిజంగా దాంట్లో కుంభకోణాలు జరగకపోయి ఉండుంటే కనుక న్యాయపరంగా విచారణ జరగాలి. కానీ విచారణ ఎక్కడా లేకుండా అడ్డదారిలో కేసులు మూసివేతకి ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీని మీద న్యాయ పోరాటం చేస్తామంటూ కూడా వైసీపీకి సంబంధించిన లీగల్ సెల్ ప్రతినిధులు కూడా ఇప్పటికే తెలియజేశారు. దీని మీద థర్డ్ పార్టీ పిటిషన్లు ఏదైతే ఏపీ ఫైబర్లో అప్పటి చైర్మన్గా ఉన్న గౌతమ్ రెడ్డి కూడా ప్రొటెస్ట్ పిటిషన్ వేశారు. దాన్ని కూడా ఏసీబీ కోర్టు తిరస్కరించింది. దాంతోపాటు ఈరోజు వేము కొండలరావు ఒక పిటిషన్ వేశారు. ఖచ్చితంగా ఏపీ ఫైబర్ మీద విచారణ చేపించాలి, దీనిలో కుంభకోణానికి సంబంధించి ఆధారాలు ఉన్నాయని గతంలో సిఐడి చెప్పింది. ఆధారాలు ఏమైపోయాయి అంటూ వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి. దీని మీద జడా శ్రావణ్ కుమార్ ఈరోజు 10:30 ప్రాంతంలో తన వాదనలు అయితే వినిపించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక ప్రణాళిక ప్రకారమే చంద్రబాబు తాను చేసిన కుంభకోణాల మీద ఏవైతే కేసులు నమోదయ్యాయో ఆ కేసులన్నింటినీ కూడా విత్డ్రా చేసుకుంటున్నారు. సిఐడిని పూర్తిగా జేబు సంస్థగా మార్చుకొని కేసులన్నింటినీ విత్డ్రా చేసుకుంటున్నారంటే ఆరోపణలు కూడా వినిపిస్తున్న పరిస్థితి. గతంలో ఏపీ ఫైబర్ ఎండీగా ఉన్న మధుసూదన్ రెడ్డి కానీ, మద్యం కేసులో వాసుదేవ్ రెడ్డి కానీ ఇద్దరు కూడా గతంలో వాళ్ళే కేసులు ఫైల్ చేశారు. ఇప్పుడు వాళ్ళే అధికారులుగా ఉన్న పరిస్థితి. వాళ్ళని బెదిరించి చంద్రబాబు వాళ్ళతో స్టేట్మెంట్ ఇప్పించి సిఐడి నుంచి కేసులు విత్డ్రా చేసుకున్నట్లయితే ఆరోపణలు వస్తున్నాయి. దీని మీద ఖచ్చితంగా విచారణ జరిపించాలని కోరుతున్నారు. రాజ్యాంగ పరంగా ఎవరి మీద కేసులు వస్తే అది న్యాయస్థానాల్లో దాని మీద ఖచ్చితంగా విచారణ జరగాలి. విచారణ జరిగిన తర్వాత మాత్రమే తీర్పులు ఇవ్వాలి. కానీ ఇప్పటికొచ్చి ఈ కేసులు మూసివేత జరిగి దాదాపు 15 రోజులు అవుతున్నా కానీ దానికి సంబంధించిన తీర్పులు ఇప్పటికీ ఎక్కడ కూడా అందుబాటులో లేని పరిస్థితి కనిపిస్తుంది. ఇది కూడా కొంత అనుమానాలకు తావిస్తున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా దీని మీద కూడా విచారణ చేయాలంటూ కొంతమంది న్యాయవాదులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుందనే చెప్పాలి. కార్తిక్,